ఇది ఒక 3 BHK ఫ్లాట్ అండి. 2210 SFT సైజు గల ఫ్లాట్ అండి. ఇది మొత్తం 5 ఫ్లోర్లు అండి. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే, అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి. స్టార్టింగ్ నుండి తీస్తున్నానండి. ఎవ్రీ మెటీరియల్ ప్రీమియం వాడారండి బిల్డర్ గారు. చాలా బాగుంటుంది. పెద్ద ఇల్లు కావాలనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. చూసారు, ఇదంతా ఆర్చ్ అండి. స్టార్టింగ్ ఇది మెట్ల నుంచి వచ్చి లిఫ్ట్ దగ్గరికి వచ్చాక ఆర్చ్ అండి. ఈ ఏరియా అంతా కూడా వాళ్ళకే కలిసి వస్తుందండి. ఇక్కడ గ్రిల్ పెట్టుకుంటే ఈస్ట్ ఫేసింగ్ అండి. 2210 SFT సైజు గల ఇల్లు ఫ్లాట్ అండి. ఇది మొత్తం 5 ఫ్లోర్లు అండి. ఫ్లోర్కి ఒక ఫ్లాట్. ఇది హాల్ వస్తుందండి. హాల్ చూసారు ఎంత స్పేసియస్గా ఉందో. వ్యూ అండ్ వెంటిలేషన్ చాలా బాగుంటుందండి. స్లాబ్ ఏరియా అంతా కూడా సీలింగ్ చేసి పెట్టారండి, ఇబ్బంది లేకుండా. హాల్లోనే మొత్తం 3 విండోలు వస్తాయండి. 1, 2, 3 విండోలకు వాడే మెటీరియల్ కూడా చాలా ప్రీమియం ఉంటుందండి. గుమ్మాలన్నీ కూడా మార్బల్ గ్రానైట్ వస్తుందండి. గుమ్మాలన్నీ గ్రానైట్ గుమ్మాలు చేశారు, చదల బాధ నుంచి ఇబ్బంది లేకుండా. ఇది కూడా హాలేనండి. ఇక్కడ పార్టీషన్ ఇచ్చుకుంటే అది సెపరేట్ హాల్, గెస్ట్ హాల్ లాగా ఉంటుంది. ఇది ఒక హాల్ అండి. స్లాబ్ ఏరియా అంతా కూడా సీలింగ్ చేసి పెట్టారండి. ఇది పూజ గది వస్తుందండి. పూజ గది చూసారా ఎంత పొడవుగా ఎంత వెడల్పుగా ఉందో. మంచిగా ఇంటీరియర్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి పూజ గది కూడా. వాస్తు కూడా చాలా బాగుందండి. దక్షిణం వైపు కిచెన్ ఇచ్చారు. వాస్తుపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవండి. ప్రతి గది కూడా స్పేసియస్గా ఉంటుందండి. ప్రతి ఏరియా కూడా స్లాబ్ చేసి ఉంటారు. స్లాబ్ ఏరియా అంతా కూడా సీలింగ్ చేసి పెట్టారండి. ఇది కార్నర్ అపార్ట్మెంట్ అండి. 2 వైపుల రోడ్డు వస్తుందండి. సౌత్ వైపు ఎంట్రన్స్ ఉంటుంది, వెస్ట్ వైపు ఎంట్రన్స్ ఉంటుంది. సౌత్ వెస్ట్ కార్నర్ అపార్ట్మెంట్ అండి. 327 గజాలండి. ఇది మొత్తం 5 ఫ్లోర్లు 5 ఫ్లాట్లు అండి. బెడ్రూమ్ చూద్దామండి. ఇది ఒక బెడ్రూమ్ వస్తుందండి. స్లాబ్ ఏరియా అంతా కూడా ఇంటీరియర్ చేసి ఉందండి. బాత్రూమ్ చూడండి ఎంత చక్కగా ఎంత క్లీన్గా పెద్దగా ఉన్నాయో. స్లాబ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా టైల్స్ పెట్టడం జరిగిందండి. ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు బిల్డర్ గారు. మంచి క్వాలిటీతో కట్టించారు. ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లన్నీ కూడా చాలా పెద్దగా వస్తాయండి. వ్యూ అండ్ వెంటిలేషన్ చాలా బాగుంది. ప్రతి విండో కూడా గ్రానైట్ వాడడం జరిగింది. బెడ్రూమ్కి ఉన్నటువంటి ప్రతి బాత్రూమ్ కూడా స్పేసియస్ వచ్చిందండి. ఫ్రంట్కి ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ లాగా వచ్చి ఇది బాత్రూమ్ వస్తుందండి. బాత్రూంలో ప్రతి మెటీరియల్ ప్రీమియం వాడారండి. ఇది కొన్ని జాక్వల్ వాడారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్స్ అన్ని మాస్టర్ బెడ్రూమ్ లాగే కనిపిస్తాయండి, ఎందుకంటే పెద్దగా ఉండడం వల్ల. చూసారా విండో చూడండి ఎంత పొడవు వెడల్పుతో వచ్చిందో. డ్రెస్సింగ్ రూమ్ ఉంటుందండి ప్రతి బాత్రూమ్. ఇది వెస్ట్ రోడ్ అండి. 2 వైపుల రోడ్ అండి. కార్నర్ అపార్ట్మెంట్ అండి. ఇది డిఆర్కే రాజు టౌన్షిప్ దగ్గర ఉందండి. కొమ్మాది డిఆర్కే రాజు టౌన్షిప్ అండి. బక్కనపాలెం కొమ్మాది డిఆర్కే రాజు టౌన్షిప్ లేఅవుట్లో ఉందండి ఇది.